జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఎవరక్కడ? చిత్తముదేవి. నువ్వా? భటుడి వేషంలో ఉన్న దుశ్శాసనుడివి. సభలో వస్త్రాలు విప్పి గదిలో మానభంగం చేయాలని సూచించినావా? నేనా? తుచ్చ కాందరిక బచ్చ తుచ్చ కాందరిక బచ్చ తుచ్చ కాందరిక బచ్చ తుచ్చ కాందరిక బచ్చ తుచ్చ. భామా, అయ్యయ్యయ్యో, నేను దుశ్శాసనుడేమిటి, ఇది ద్రౌపదేమిటి, ఏ జన్మలో చేసుకున్న పాపం ఇది. బావా డోంట్ వర్రీ, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోయినాయి. అక్క రోగానికి మందు తెచ్చా. ఇదే ఇది ఎట్లా మింగుతుంది? ఇది మింగదు, VCR లో పెట్టి చూపిస్తా. పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా. ఇది మళ్ళీ రీప్లే చేసి చూపిస్తా, అక్క రోగం కుదిరిస్తా. తొందర కానివ్వు బావా, కానివ్వు. ఇదే నొక్కేది. కృష్ణ, నన్ను కర్ణించావా? కంచిపట్టు చీర, బనారస్ చీర, మైసూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్. ఎంత దయా, ఎంత దయా. నువ్వు భగవంతుడు కాదు, బట్టల కొట్టు ఓనర్వి. నాకు కనిపించే కృష్ణుడు మీకు కనిపిస్తున్నాడా? అయ్యో, ఇప్పుడేంది, నాకు 3 నెలల బట్టి కనిపిస్తున్నాడు. భక్తవత్సల, కృష్ణ, ముకుంద, మురారి. మళ్ళీ పడ్డారే. బావా, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి. సార్, ఏమిటయ్యా, ఏమైంది? మీరు పట్టుకొచ్చిన భీముడు చెంబల్లోయలో పెద్ద బందిపోటు. పట్టుకున్న వాడికి 1,00,000 రూపాయలు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. ఆ 1,00,000 రూపాయలు ఇప్పుడు మీకే వచ్చాయి సార్. ఏమైందండి మీకు? బావకేం కాలేదక్క, నీ ఒంట్లో నుంచి ద్రౌపది పోయింది, ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చింది. హెడ్ సార్, అరెస్ట్ దోస్ 2 fellows. yes sir. నా దెబ్బకు భయపడి అమ్మాయిని ఇండియాకు పిలిపిస్తున్నాడు ఆ చంద్రంగాడు. డ్రైవర్ సార్, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, కార్ రెడీ చేయి. అలాగే సార్. అమ్మా కీర్తి, ఏమైందమ్మా, ఏమైంది? సారీ డాడీ, నిన్ను మోసం చేసి వెళ్ళినందుకు ఆ చంద్ర నాకు బాగా బుద్ధి చెప్పాడు. ఊరుకమ్మా, ఏం చేశాడమ్మా, చెప్పమ్మా. ఎలాగో పాడు చేశానని చెప్పుకున్నారు కదా, దాన్ని నిజం చేస్తానని చంద్ర నన్ను పాడు చేయబోతే ఆ మహానుభావుడు నన్ను కాపాడాడు డాడీ. ఆ మహానుభావుడి పేరేమిటమ్మా? యాంటోనీ. కాపాడటమే కాదు డాడీ, మీ డాడీకి ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఎవరు? ఈ తెల్లోడా? అయ్యో, అంత తేలిక తీసేకు డాడీ. న్యూయార్క్ సిటీలో అతనికి 130 అంతస్తుల బిల్డింగ్ ఉంది. 130 అంతస్తులే? 2 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అంటే సౌండ్ పార్టీయే కాదు, రీసౌండ్ పార్టీ అన్నమాట. అయినా ఈ రోజుల్లో ప్రేమకి కలరు, కులం, మతం ఏమిటమ్మా? కాకపోతే ఏమిటమ్మా? అతని మొదటి పెళ్ళ వదిలేసింది, నేను రెండో భార్య నవ్వాలి. ప్రస్తుతం ఇండియాలో 2వ భార్యలకే టైం బాగుందమ్మా. అమ్మా, ఫారిన్ అల్లుడిని నాకు పరిచయం చేయమ్మా. మిస్టర్ ఆంటోనీ, హీస్ మై ఫాదర్, భక్తవత్సలం. Oh, nice to meet you, Mr. Battuchalam. No, భక్త వాత్సలం. Yeah, Mr. Battuchalam, Mr. Battuchalam. No. వాత్సలం. Okay, Uchalam. వాత్సలం. Yeah, Mr. Battuchalam, Mr. Battuchalam. డాడీ, ఆయనకి తెలుగు రాదు. అలాగే పైకి తీసుకెళ్ళమ్మా. Okay, Mr. Battuchalam. వీడెక్కడ దొరికాడు రా బాబు, సౌండ్ మార్చి పిలుస్తాడు. డాడీ, అమ్మ గది నుంచి ఆ సౌండ్స్ ఏంటి? కూతురు లేచిపోయింది, తమ్ముడు జైలు పాలయ్యాడని మీ అమ్మకు పిచ్చెక్కిందమ్మా. నువ్వు వచ్చావు కదమ్మా,
మీ మావయ్యని జైలు నుంచి విడిపించి మీ ఇద్దరు ఆవిడ కళ్ళ కనిపిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. నేను చూసొస్తాను డాడీ. వద్దమ్మా వద్దు, నన్ను తప్ప ఎవరిని లోనికి రానిదమ్మా. అన్నం కూడా నేనే తీసుకెళ్లి పెడుతున్నాను. అల్లుడు గారిని పైకి తీసుకెళ్ళమ్మా, అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి. అది కాదు డాడీ. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏయ్ టామీ, ఏంది సారు? పైన అమ్మాయి అమెరికా నుంచి వచ్చిన తెల్లల్లుడు ఉన్నారు కానీ ఇస్తాంగ కాఫీ తీసుకెళ్ళి. తీర్థం వచ్చిన అది? ఆ. అమ్మో అమ్మో చూసెన్నాళ్ళైనా కాఫీ తాగలవే. ఎట్లనే? నిన్ను చూడనివ్వడం లేదంటే మీ అమ్మగారికి హత్య గురించి తెలిసే ఉండాలి. అందుకే ఆవిడ బయటికి రానివ్వడం లేదు. బాగున్నావా? ఏం బాగో సారు, గిట్లా ఉన్నా. కాఫీ ఎట్లున్నా సారు? అదిరింది. అన్నం ఇంకా అదరు కొడతాను సారు. వస్తా. ఏయ్ టామీ, ఏంది సారు? అల్లుడు ఎలా ఉన్నాడే? మంచిగా ఉన్నాడు సారు. కాఫీ ఎలా ఉందన్నాడు? అదిరింది అన్నాడు. ఇదే అచ్చ తెలుగులోనా? తెలుగు కాకపోతే మలయాళంలో మాట్లాడతాడా ఏంది? తెల్లోడికి తెలుగేలా వచ్చా? తెల్లోడేంది? ఆయన అమ్మాయి గారిని ఇప్పుడు జరంత షెడ్యూల్తో ఫోటోలు తీసిండి చూడు, గసి అందరం బాబు. You mannerless brat. How can you come inside without knocking the door? I'm sorry. Mr. Vattuchalam. Vatsalam. Oh, shut up and get out. I said shut up and close the door. Yes. పోస్ట్ నీ అమ్మ కడుపు కాల లోపల ఉంది చంద్రగదే తెల్లదొరే. చూపేమైనా ఖరాబ్ అయినదేమో సారు, జర దావఖానికి వెళ్ళి చూపించుకోరాదు? పిచ్చి పిచ్చిగా మాట్లాడే పిచ్చాసుపత్రులు చేర్పిస్తాను నిన్న. ఏమే అడగడం మర్చిపోయాను, పైకి వెళ్ళి లంచ్కి ఏవే కావాలో అమ్మాయిని అడుగు. అట్లనే సిక్కర్లేదు. ఆ ముసలాడికి దిమాగ్ ఖరాబ్ అయింది. ఏంటి టమీ? భోజనంలోకి కూరలేం చెయ్యాలనో నిన్ను అడగమన్నాడు సారు. నాటుకోడి పులుసు, వేటపోతు వేపుడు. అబ్బా గట్లనే. ఏవే కర్రీస్ కావాలన్నాడే? నాటుకోడి పులుసు, యాటపోతే ఏపుడు. ఓ శ్రీ మొహం మండ, తెల్లోడు అచ్చ తెలుగులో ఎలా మాట్లాడతాడే? తెల్లదూరింది మళ్ళా. చెప్పింది షెడ్యూల్తో ఫోటోలు తీసిన చంద్రం బాబు అయితేనో. నీ ప్రాణం తీస్తాను. అక్కడ ఉంది చంద్రగాడు కాదు, తెల్లదొరే. లేదు సారు, నీ మీద ఒట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. అక్కడ చంద్రగాడు లేడు, నువ్వు అయిపోయావే. Anyway, your father's country brat. ఇంకా దయ్యం లోపలికి వెళ్ళుంటే బూటుకాలతో తన్ని ఉండేవాడు. ఈ రూమ్ తలుపు తెరవాలంటే మనం వచ్చిన బ్యాలే చేయాలి. బ్యాలీ యా బ్యాలీ యా. నేను రెడీ. మిమ్మల్ని చంపాడని మా అన్నయ్యను ఉరితీపోతున్నారు. మరి మీరు? తన కూతురు అమెరికా లేచిపోయిందన్న కోపాన్ని మీ కుటుంబం మీద చూపించి అప్పనిందలు వేసి మీ కుటుంబాన్ని బద్దలు కొట్టిన కసితేరక మీ అన్నయ్యని చంపాలని పథకం వేశారు బాబు. మీరు అడిగిందంతా నేను చేశాను. నేను అడిగింది మీరు చేసి పెట్టండి సార్. ఏం చెయ్యాలి? ఆ శ్రీనివాసులు గారిని మర్డర్ చేయాలి. వాడిని చంపితే నేరం నీ మీదకి వస్తుంది.
అతన్ని కాదు, కృష్ణమరాయుడిని చంపాలి. భార్యను అన్నను అనుమానించి శ్రీనివాసే అన్నను చంపాడని కేసు పెడదాం. అప్పుడు నాయుడు మన చేతిలో చస్తాడు, శ్రీనివాసు ఉరికమ్మానికి వేలాడి చస్తాడు. అయ్యో బాబోయ్, మీ కాళ్ళిటివ్వండి సార్, కడిగి దండం పెట్టుకుంటాను. ఒరేయ్ నీచుడా, మనల్ని చేరదీసి అన్నం పెడుతున్న మహానుభావుడు రా నాయుడు గారు. ఆయన్ని చంపాలని చూస్తావా? మీరాడిన నాటకానికి ఆ కుటుంబం బద్దలైపోయింది. ఇప్పుడు ఆయన ప్రాణాలు కూడా తీయాలని చూస్తారా? మీ అంతు తేలుస్తాను. ఏయ్! రేయ్, నన్ను పెట్టుకోండి. నువ్వు ఈ మచ్చ కింద దాక్కో, నేను ఈ తలుపు తీసుకుని పారిపోతాను. వాళ్ళు నా వెంట పడ్డా నన్నేం చేయలేరు. నువ్వు వెళ్ళి నాయుడు గారిని కలు. ఏయ్, ఎక్కడ కాదు, ఇటు రండి. అమ్మా, తలుపు తీయవే. రేయ్, వెళ్ళి ఆ ట్రక్కులో డీజిల్ తీసుకురండి. ఇల్లు మొత్తం తగలబెట్టేద్దాం. ఇల్లంతా చల్లండి. కానీ నాయుడు గారు వస్తున్నారు. నువ్వే నన్ను చంపడానికి వచ్చి మా అమ్మని చంపేశావు. ఈ నిజాన్ని నువ్వు ఒప్పుకోకపోతే మీ నాన్న మా అమ్మను ఉంచుకున్నాడని, నేను అక్రమ సంతానాన్ని అని ఎన్నో ఏళ్లుగా మీరు దాచుకున్న ఈ రహస్యాన్ని ఈ ఊరి వాళ్ళందరికీ చెప్పేస్తా. ఆ తరువాత నాయుడు గారి కుటుంబం పరువు ఇలా మంటల్లో కలిపోతుంది. అమ్మని, ఇది మా అమ్మ అయితే అక్కడ చచ్చింది ఎవరు సార్? నా భార్య. మా అమ్మ బ్రతికుంటే చాలా డేంజర్. ఇప్పుడు మీ అమ్మని చంపితే నా పెళ్ళం ఏమైందని నలుగురికి అనుమానం వస్తుంది. అందుకే 4 రోజులు మా ఇంట్లో అట్టు పెడతాను. తన కూతురు లేచిపోయిందని, తమ్ముడు జైలు పాలయ్యాడని, అందుకే నా భార్యకు పిచ్చెక్కిందని అందరితో చెప్తాను. 4 రోజులు పోయాక ఆ పిచ్చిది తెలియక కరెంట్ షాక్తో చచ్చిపోయిందని శవాన్ని గుర్తుపట్టలేని స్థితిలో చేసి ఆ తర్వాత దహన సంస్కారాలకు ఏర్పాటు చేస్తాను. వాణ్ణి ఉరికంబం ఎక్కించి మీ అన్నయ్య గారిని కాపాడు బాబు. ఒరేయ్ చంద్రం, ఆ పిచ్చిది జన చెడ్డీలతో ఫోటోలు తీసిన చంద్రం ఉన్నప్పుడే నాకు అర్థమైందిరా. అందుకని కావాలనే పడిపోయినట్టు నాటకం ఆడాను. ఇంతకు ముందైతే సీతమ్మ ఒకటే ప్రాణాలు పోగొట్టుకునేది, ఇప్పుడు మీరందరూ కట్టకట్టుకు చూస్తారు. రే భక్తవత్సలం, నువ్వెంత బెదిరించినా, ఎంతమంది కిరాయి మనుషుల్ని తెచ్చుకున్నా సీతమ్మ గారిని కోర్టుకు తీసుకెళ్ళడం ఖాయం. తీసుకెళ్ళు. నిజం చెప్పించి నీ అన్నను విడిపించి తీసుకొచ్చినా లాభం లేదురా. ఈ పాటికి కామేశ్వరరావు నీ అన్న శ్రీనివాసరావుని కట్టేసి వాడి కళ్ళ ముందే నీ వదిని పెళ్ళాడి వాడి కళ్ళ ముందే దాంతో కాపురం చేస్తూ ఉంటాడు. Anthony, take them to court.
వీళ్ళ సంగతి నే చూసుకుంటాను. కంగారు పడకు, ఇది ద్రౌపది వస్త్రాపహరణం కాదు. చరిత్రలో ఎవరికీ తెలియనిది, ఎవరు చేయని. మొగుడు చావకుండా, మొగుణ్ణి వదిలేయకుండా నిన్ను నేను పెళ్లి చేసుకోను. ఈ పూలు వాడు పెట్టాడు కాదు, పొట్టు వాడు పెట్టాడు. వద్దు. ఈ తాళి వాడు కట్టిన తాళి. ఇదేమిటో తెలుసా? పట్టు చీర. నేను పెళ్లి కొడుకుగా, నువ్వు పెళ్లి కూతురుగా జరగని పెళ్లికి ఆడంబరంగా కట్టుకున్న బట్టలు. ఈ పట్టు పెట్టుకో, ఈ గాజులు వేసుకో, కట్టుకో. కట్టుకోను, 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 ఇష్టం లేదో? లేదు. ఇంచెలించెలుగా కోసి వాడు చచ్చాకే నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయితే నేను చెప్పినట్టు వింటావా? వింటాను. రామ్మూర్తి, వాడు నీ తమ్ముడురా. ఆ కాముడు నీ మరదల్ని కీచుకుళ్ళ చేర్చబోతున్నాడు. వెళ్ళి కాపాడండి రా, కాపాడండి. ఒరేయ్, మీరు వెళ్ళకపోతే నేను ఊరేసుకు చేస్తాను. మిస్టర్ నాయుడు, మర్యాదగా చెప్పకండి. ఎవరు నీ కాకి పడలిచ్చింది? ఏ సీతమ్మని చంపారో నాకు ఈ సంఖ్యలు వేశారో ఆ సీతమ్మని నిజంగా చంపబోతున్నారు. షూట్, సంఖ్యలు తెచ్చి. మన స్నేహాన్ని తలుచుకున్నాయినా. నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాత్రయో సంస్మరణాత్ పుంసాం. నాయుడు గారి కుటుంబ పౌరుషం ఇంకా బ్రతికే ఉందిరా. ఎదుటివాడు దండెత్తి వస్తే మేము 105 అన్నాడు రా ధర్మరాజు. మాది అదే టైప్. ఇంకా చూస్తారంటే రుక్మిణి,
ఏయ్, పట్టుకొని బండి కట్టి పారేయండి. రైట్ రుక్మిణిని పెళ్లి చేసుకోవటం కుదరకపోతే చంపేస్తా చంపేస్తా. ప్రాణాలతో కావాలా? అయితే శీలం మాత్రం పాడు చేసి వదిలేస్తా. శీలం మాత్రం పాడు చేసి వదిలేస్తా. ఈ దెబ్బ నాయుడు గారి కుటుంబానికి జరగని మచ్చగా మిగిలిపోతుంది. జరగని మచ్చగా మిగిలిపోతుంది. ఏయ్ కాముడు, నువ్వు మా నాన్నగారికి పుట్టిన బిడ్డవనే మమకారంతో నువ్వు బతకాలని వదిలేశాను రా. నువ్వు చేసిన తప్పు నానెత్తిన వేసుకుని జైలుకి వెళ్ళాను. ఇప్పుడు రుక్మిణి ఏమైనా చేశావో నరికి పోగులు పెడతాను రా. నాయుడు గారు, వాడు వాడు మీ నాన్నగారికి పుట్టలేదు. ఒక దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేస్తే నా బతుకు కుక్కలు చింపిన విస్తరి కాకూడదని మీ నాన్నగారు మీతో అబద్ధం చెప్పి నాకే ఊళ్ళో ఆశ్రయం ఇచ్చారు. ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, వీడు మీ నాన్నగారు రక్తం పంచుకు పుట్టలేదు బాబు. కన్న తల్లినే సజీవ దహనం చేసి చంపాలని చూసిన ఈ దుర్మార్గుడు బతకడానికి వెళ్ళలేదు. వాడిని చంపేయి బాబు, చంపేయి. బావగారు, బాగా గుర్తుండాలని ఉప్పు కారం కొంచెం ఎక్కువగా వేశాను. మీ మాటే గెలిపించాను. త్వరగా రమ్ము, లైట్ పోవుచున్నది. గ్రూప్ ఫోటో తీయ వెళ్ళాను. ఉండు ఫ్రెండ్, వచ్చేస్తున్నాం. ఇక్కడ ఆంధ్రమాత ఆంధ్రపిత కలిపి లాగిస్తున్నాం. ఆంధ్రమాత ఆంధ్రపిత కూర్చోమ్మా. మన అమ్మాయి హేమ కూడా ఉంటే ఎంత బాగుండేది. కీర్తి, నువ్వు నా పక్కకొచ్చి కూర్చోమ్మా. వెళ్ళి. ఈ ఇంటి గ్రూప్ ఫోటోలో మిస్ అయింది హేమ ఒకతే. ఈ రోజు నుంచి కీర్తిలో హేమను చూసుకుంటాం. అవునండి. ఏమంటావు వాళ్ళు? అలాగే బాబు. వెరీ నైస్. ఇప్పుడు తీయండి ఫోటో.